90% మంది ఇట్లాంటి తప్పు చేస్తాం వల్లే మేనిఫెస్టింగ్ జరగట్లేదు. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్‌కెళ్తారు. ఎందుకంటే మా దగ్గరికి చాలా మంది ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇట్లా చెప్పాల్సొస్తుంది. సో, దాని గురించి ఒక డెడికేటెడ్‌గా వీడియో చేస్తున్నాను. సో, మిస్ అవ్వకండి. మేనిఫెస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లానే ఉంటుంది. చాలామంది హపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఆ ట్రాప్‌లో పడిపోతున్నారు. ఆ ట్రాప్‌లో పడ్డాన్నే అంటే మీరు 2 డేస్ వెళ్తారు. 2 డేస్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీకు మోటివేషన్ చేస్తారు. మోటివేషన్ చేసినప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు. 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు. 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు. అండ్ హ్యాపీగా ఉంటుంది. 2 డేస్, 3 డేస్ ఉంటుంది. తర్వాత మీరు లో ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తారు. సో, లో ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తారు. ఇంకా ఆ టైంలో మీకు ఎవరు కూడా సహాయం చేయరు. మీకు డబ్బు వస్తుంది, అన్నీ వస్తుందని అనుకుంటారు. తర్వాత ఏమీ రాదు. సో, అట్లయితే మేనిఫెస్టింగ్ ఉండదు. అప్పుడప్పుడు వల్ల గ్రాటిట్యూడ్ వస్తుంది. గ్రాటిట్యూడ్ వల్ల మీకు ఒక కైండ్‌నెస్ వస్తుంది. అంతేగాని మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ గానీ, మీ డ్రీమ్స్ కానీ అకాంప్లిష్ అవ్వవు. మీకు అకాంప్లిష్ అవ్వాలంటే ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. మేనిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెసింగు, ఒక టూలు, దాన్ని ఉపయోగించాలి. ఒక హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉండాలి. హార్ట్ నుండి ఫీలింగ్స్ రావాలి. ఒక హార్ట్ నుండి ఎమోషనల్ బయటికెళ్ళాలి. మన యూనివర్స్‌లోకెళ్ళాలి. కర్మ అంటారు కదా! అట్లానే ఉంటుంది మేనిఫెస్టింగ్ కూడా. మన నుండి ఏమి సిగ్నల్ బయటికెళ్ళినప్పుడు ఏమీ మనకి రాదు. ఎప్పుడు కూడా సిగ్నల్ బయటికి పంపిస్తూనే ఉండాలి. ఎఫర్ట్ మేనిఫెస్టింగ్ అంటారనమాట. మీరు నడుస్తూ వెళ్తారు. ఒక వాకింగ్ చేద్దామని బైసెప్స్ రావాలని చెప్పి నడుస్తూ వెళ్తారు. దానివల్ల మీకు బైసెప్స్ వస్తాయా? రావు కదా! దానికి జిమ్‌కెళ్ళాలి. డైలీ వెళ్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి. ఒక 10 డేస్‌కి గానీ వస్తూ ఉంటాయి. సో, ఇదే విధంగా మేనిఫెస్టింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. డైలీ మీరేదైతే చేస్తున్నారో మేనిఫెస్టింగ్ ప్రాసెస్ అది డైలీ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు మనకి మార్నింగ్ చేద్దాం, ఈవినింగ్ చేద్దాం అని చెప్పి పాసివ్ మేనిఫెస్టింగ్ చేస్తారు చాలామంది. మార్నింగ్, ఈవినింగ్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. అది పాసివ్ మేనిఫెస్టింగ్ అనమాట. మీకు ఒక 10 లాక్స్ ఎర్న్ చేయాలని ఉంది. 10 లాక్స్ ఎర్న్ చేయాలని ఉంటే ఏం చేస్తారు? డైలీ 200, 300 తాగేయడం వల్ల ఉపయోగం అయితే ఉండదు. సో, శాలరీలో 50% అయినా సరే పక్కన పెట్టాలి. సో, చాలామంది డైలీ 200, 300 ఎర్న్ చేస్తూ ఉండి అట్లా పాసివ్‌గా ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉండదు. ఎప్పటికప్పుడు మేనిఫెస్టింగ్ అనేది చేస్తూనే ఉండాలి. దానిపైన రియాలిటీ వచ్చేంత విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. సో, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఎంత కావాలంటే స్పెసిఫిక్ అమౌంట్ ఉంటుంది. అమౌంట్ అకాంప్లిష్ అయిపోయినట్టు ఉండాలనమాట. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు. ఒక 10 లాక్స్ జాబ్ రావాలనుకుంటున్నారు. అది ఆల్రెడీ వచ్చేసిందన్నట్టు ఉండాలి. అంతేగాని ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండకూడదు. వెయిటింగ్ అనేది అసలు లేదు ఈ కాన్సెప్ట్‌లో. మనకు ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో ట్రైనింగ్ అయితే తీసుకున్నాం. సో, అందుకే చెప్తామనమాట. సో, చాలామంది క్వాంటమ్ లీప్ సిండ్రోమ్‌లో ఉంటున్నారు. దాని గురించి మేమైతే అంటున్నాం. మేమైతే లా ఆఫ్ అట్రాక్షన్ అయితే చేస్తాం కదా! మీకు తెలిసే ఉంటుంది. సో, దాంట్లో ఏమొస్తున్నారంటే ఆల్రెడీ 10 క్లాసెస్‌కి, 20 క్లాసెస్‌కి అటెండ్ అయిన వాళ్ళే వస్తున్నారు. నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా రావట్లా. ఎందుకంటే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రాలా. అయన్నీ రిసర్చ్ చేస్తే వాళ్ళేమి న్యూరోస్ అని చెప్పట్లా. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పట్లా. సో, బయాలజికల్లీ చెప్పట్లా. మన థాట్ వల్ల కార్టిసోల్ రిలీజ్ అవుతుందని చెప్పట్లా. ఈ ఆల్ఫా షీట్ గురించి చెప్పట్లా. సో, దీనివల్ల మాత్రం మీరు ఈ ఆల్ఫా షీట్ లేకుండా ఏది పాసిబుల్ కాదు. మీరు బీటా షీట్‌లో ఉండి మేనిఫెస్టింగ్ చేయడం వల్ల ఏమీ కాదు. సో, ఎప్పటికప్పుడు ఆల్రెడీ అకాంప్లిష్ అయిపోయింది మీ గోల్ అన్నట్టు ఇమేజినేషన్ చేయాలి. దాన్ని విజువలైజేషన్ చేయాలి. అండ్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అది వచ్చేంత వరకు రియాలిటీలోకి వచ్చేంత వరకు. బయట సిట్యుయేషన్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. ఫేస్ అవుతూ ఉంటాయి. సో, డబ్బులు కట్టాల్సిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. సంథింగ్ డిబేట్స్ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగినా కానీ మీ ఫ్రీక్వెన్సీని దెబ్బతినకూడదు. మీ ఎంత ఫ్రీక్వెన్సీలో ఉన్నారో అంత ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎవరికి ఎనర్జీ ఇవ్వకూడదు. పక్క వాళ్ళకి, బయట వాళ్ళకి న్యూస్ చూడకూడదు. దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది. సో, ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తేనే మాత్రమే మేనిఫెస్టింగ్ జరుగుతుంది. ఎవరికి మడితే వాళ్ళకి జరగదు. సో, గైడెన్స్ అనేది ఉండాలి చాలామందికి. గైడెన్స్ లేక ఇట్లా చేస్తున్నారు. సో, మీకు సెమినార్స్‌కి ఇట్లా అటెండ్ అవుతారు. ఒక 2 డేస్ చెప్తారు. లేకపోతే జూమ్ క్లాసెస్ అటెండ్ అవుతారు. ఒక 3 డేస్ చెప్తారు. సో, ఒక 100 మందికి చెప్తారు. ఒక 100 మందికి చెప్పడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ రాదు. మీరు ఇప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. తెల్లారి ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్నారో వాళ్ళు చెప్తారు. చెప్పలేరు కదా! సో, అంతే అనమాట ప్రతీది కూడా. సో, ఇంత అయితే మీరు ఎఫెక్ట్ అయితే అవుతున్నారు. సో, దానివల్లే మీకు మేనిఫెస్టింగ్ జరుగుతుంది. మీరు రాసుకోండి. క్లియర్‌గా ఒక గోల్ రాసుకోండి. ఎంత కావాలి అని రాసుకోండి. దానిపైన ఆల్రెడీ వచ్చినట్టు ఉండండి. ఆల్రెడీ వచ్చినట్టు ఉండి దాన్ని ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. 2 లాక్స్ వస్తే ఎట్లా ఉంటారో అట్లా ఉండండి డే నుండి. పక్కన మీకు అప్పులున్నాయా ఇయన్నీ పట్టించుకోకండి. అంతే ఒక జాబ్ రావాలి. మీకు లో స్కిల్స్ ఉన్నాయి, నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ అనుకోకూడదు. నేను ఎగ్జామ్స్‌లో పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అని అనుకోకూడదు. సో, ఆల్రెడీ
జాబ్ వచ్చేసి నా ఫ్రీక్వెన్సీలో ఉండాలి. హెల్తీ పర్సన్ అవ్వాలనుకుంటున్నారు. హెల్తీ ఆల్రెడీ హీల్డ్ అనుకోవాలి. అంతేగాని నేను హెల్తీగా ఇంకా నీకు సిక్ అవుతున్నాను అనే థాట్ ప్రాసెసింగ్ ఉండకూడదు. మేనిఫెస్టింగ్‌లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఫాలో అయినప్పుడు మాత్రమే మనం రీచ్ అవుతామనమాట. ఎప్పటికప్పుడు మీరు గ్రాటిట్యూడ్ మూడ్‌లోనే ఉండాలి. ఆల్ఫా స్టేట్‌లో ఉండాలి. హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉండాలి. 1000 ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఈ 4 మాత్రం ఉన్నప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ చేస్తారు. సో సో అర్థమైందనుకుంటా కదా! చాలామంది అడుగుతున్నారు. సో ఏమిటంటే ట్రిక్స్ చెప్పమని, టిప్ చెప్పమని. దానివల్ల ఉపయోగం లేదు. మీకు 1,00,000 కావాలి. డైలీ రూ. 100 దాస్తారు. ఎంతకాలం అని దాస్తారు? సో దానివల్ల ఎఫర్ట్ మేనిఫెస్టింగ్ కావాలి. సో మాకేంటంటే అందరికీ ఈ నాలెడ్జ్ రావాలి, మేనిఫెస్టింగ్ పవర్ రావాలి, ఆల్ఫా షీట్ రావాలనేది డబ్బు కంటే ఆల్ఫా షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి. దానివల్ల కార్టిజాల్ అనేది రిలీజ్ ఆగిపోతుంది. దానివల్ల హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. యాంటీ ఏజింగ్ అవుతుంది. సో అది మేము ట్రైనింగ్ ఇస్తామనమాట. పర్సన్ టు పర్సనే. దానికోసం మీరు డబ్బు కోసం మేనిఫెస్టింగ్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్‌లా వస్తుంది. జాబ్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. సో ఆల్ఫా స్టేట్ అనేది ఆల్ఫా సిటీ అనే నేమ్ కూడా ఉంది కింద. అదనేది మీకు అంతగా పెట్టాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ఫా స్టేట్ అనేది రావాలి. సో మాకు 100 మంది జాయిన్ చేసుకునే కెపాసిటీ ఉంది. అయినా సరే ఒకళ్ళే జాయిన్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అంతే. మా గోల్ అది. మాకు 3 కోచెస్ ఏమో ఉంటారు. ఆళ్ళు కూడా నేను ప్రైమరీ ఉంటా. వాళ్ళు సెకండరీ, థర్డ్‌ది అట్లా ఉంటారనమాట. సో నన్ను నమ్మి వస్తున్నారు కాబట్టి నేనే చూసుకోవాలి. సో ఇట్లా అయితే ఉంటుంది. మనకైతే 2 డేస్‌లో మారిపోయిన మ్యామ్స్ కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. మనకి యూఎస్ఏ క్లయింట్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా 2 డేస్, 3 డేస్‌లో మా చేంజెస్ స్టార్ట్ అవుతుంది. సో తెలియకుండా తప్పైతే చేస్తున్నారు. ఆల్ఫా షీట్‌లో లేకుండా బీటా షీట్‌లో. సో మీకు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో హ్యాపీగా ఉండండి. ఆల్రెడీ అకంప్లిష్ అయిపోయినట్టు ఉండండి. సో హ్యాపీగా ఉంటే అదే గ్రాటిట్యూడ్, అదే హ్యాపీనెస్, అదే ఫ్రీక్వెన్సీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకైతే మీరు సీరియస్‌గా ఉన్నట్టయితే ఆల్ఫా షీట్ తెచ్చుకోవాలనుకుంటే నాకైతే పిన్ అయితే చేయండి. అండ్ మా టీమ్ అయితే రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.